ఉంటుంది. సెన్సెక్స్ వచ్చేసి 384 పాయింట్సే ఉంది. ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే 600 పాయింట్స్ వస్తుంది, కానీ ఇక్కడ మీకు 700 పాయింట్స్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే సెటిల్మెంట్ జరిగిన తర్వాత అయితే ఇక్కడ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇది అందుకనే కొద్దిగా మీకు వేరియేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇంకా ఇప్పుడున్న అన్ని మార్కెట్లు మనకి పాజిటివ్గానే ఉన్నాయి, బట్ మన మార్కెట్లే నెగిటివ్లో అయితే క్లోజ్ అయ్యాయి. సో ఇంకా మనకి మార్కెట్లో ఏమైనా మూమెంట్ ఉందా అని మీరు కనుక అప్ సైడ్ కనుక చూస్తే కనుక అస్సలు లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే చూడండి, మీకు ఇక్కడ మీకు ఇండియా విక్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయాలి. మీకు నేను చాలా రోజుల నుంచి అయితే చెప్తున్నాను, ఇండియా విక్స్ షేర్ ప్రైస్ అయితే మీరైతే క్లియర్ అయితే చూడండి, పాజిటివ్లోకి అయితే వెళ్తూ ఉంది. ఇండియా విక్స్ పాజిటివ్లోకి వెళ్ళడం అనేది ఎప్పుడో ఒక రోజు మనల్ని వెరీ వెరీ డౌన్ గ్రేడ్ అయితే చేస్తుంది. మనకి ఈరోజు రేపు అని మనకి చిన్న చిన్న మూమెంట్స్ అయితే అప్ సైడ్కి వెళ్తున్నాయి కదా. ఎంత లాస్ట్ 5 డేస్లో మనకి 35% పెరిగితే కనుక